త్వరలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల స్థానం నుంచి శాసనమండలి సభ్యుని ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల స్థానానికి ఓటర్లుగా నమోదైన ప్రతి వ్యక్తిని కలిసి పేరాబతుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రోషన్ కుమార్ కోరారు. అలాగే స్టేజ్ ముందున్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ముందుగా నేను ఇప్పటిదాకా మనం ఏం చేసాము, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఆ విషయంలో నేను వివరిస్తాను. మరి తదుపరి ఇక నుంచి ఎలక్షన్ డేట్ వరకు ప్రణాళిక ఎలాగా ఉండబోతున్న విషయంపై మరి క్యాండిడేట్ అయిన పేరాబతుల రాజశేఖర్ గారు వివరిస్తారు. ముఖ్యంగా మనం చూస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్ మొత్తంగా దాదాపు 10,000 మంది ఉంటే మరి మనం ఐ థింక్ 7,000 మంది దాకా ఎన్రోల్ చేసాము. దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఒక 3,000 పైగా వెరిఫై చేసాము. ఇంకా దాదాపు 7,000 దాకా మనం వెరిఫై చేయాల్సిన పని మన ముందు ఉంది. మరి ఎప్పుడైతే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పినప్పుడు మనందరం కూడా ఆయా మండలాల్లో మొత్తం లెవెల్ కనిపించాలి. నేను పడిపోతాను. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ విషయంపై విశ్వస్థాయి మరి ఇక్కడ చర్చ, అట్లాగే మరి క్యాండిడేట్ అయిన పేరాబతుల రాజశేఖర్ గారిని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇది రెండోసారి ఇక్కడ పరిచయం అయితే పెట్టాము. ఎందుకంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయం ఎంత ఇంపార్టెంటో విషయంపై పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. అలాగే మరి ఎన్రోల్మెంట్స్ విషయంలో కూడా అనుకున్న దానికంటే కూడా మనము 10,000 పైగా చేసి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్స్ చేసాము. అదే స్ఫూర్తితోటి మరి రాబోయే ఎలక్షన్ కూడా అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఇండియా కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, అలాగే బూత్ లెవెల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి పేరాబతుల రాజశేఖర్ గారిని మరి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ విషయంలో మరి ఇక్కడికి ఈరోజు గని గారు కానివ్వండి, అలాగే రవి మందలప్ గారికి కానివ్వండి, అబ్జర్వర్గా వేసిన దొన్ను దొరగా కానివ్వండి, పేరాబతుల రాజశేఖర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్, మరి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి యొక్క గెలుపు ఇంపార్టెన్స్, టీడీపీకి, ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ విషయంపై మరి చర్చలు జరిగింది. అలాగే ఈ యొక్క విజయం మరి రాబోయే లోకల్ ఎలక్షన్స్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్న విషయంపై కూడా మరి మాట్లాడడం జరిగింది. తప్పకుండా అందరూ కలిసినట్టుగా మరి పనిచేసి పేరాబతుల రాజశేఖర్ గారి విజయానికి కృషి చేసి వారికి మరి మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి చింతలపూడి ఎమ్మెల్యే గారిని మాటిస్తున్నాను. మరి ఈ రోజున టైం తీసుకొని వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. అలాగే ఈరోజు టౌన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మరి లోకల్గా ఉన్న నాయకులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వర్గం జంగారెడ్డిగూడెం టౌన్లో మరి సోదరులు, స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి నాయకత్వంలో అధ్యక్షతన ఈరోజు ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎలక్షన్ ఎలా చేయాలి. ఆల్రెడీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎమ్మెల్యేస్కి, పార్టీ అధ్యక్షులకి, ఇన్ఛార్జెస్ కూడా మరి ఒక దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. బూత్ వైజు అలాగే గ్రామ వైజు విడదీసి ప్రతి 30 నుంచి 40 మంది ఓటర్లకి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఒక అబ్జర్వర్ని ఇచ్చి ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా మానిటరింగ్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎలక్షన్లో విజయం సాధించాలని మా నాయకులు సూచించడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి కేడర్కు సందేశం ఇవ్వడం, అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా పురంధేశ్వరి గారు కూడా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమి అభ్యర్థిని బలపరచారని వారు కూడా చెప్పడం, మరి మా కూటమి
ఇంచుమించుగా 34 నియోజకవర్గాల్లోని కూడా మా కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలే ఉన్నారు. ఖచ్చితంగా ఈ గెలుపు కూడా చాలా అవసరం ఈ కూటమికి. ఎందుకంటే గత 7 నెలల నుంచి కూడా ప్రజలు, నాయకులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు ఏదైతే ఎన్రోల్మెంట్ జరిగిందో 3,15,000 మంది